నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణంలో జనసేన పార్టీ ఆవిర్భావ విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన జనసేన నాయకులు. నవోదయ 2.0 5 దశలుగా అమలు చేసి అక్రమ నాటుసారా తయారీని నియంత్రించడమే లక్ష్యం. జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ వెల్లడి. రైతులకు వినోదం విఘ్నం లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 29 నుండి జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసిన అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞ మహోత్సవాలు. పట్టణంలో జనసేన పార్టీ ఆవిర్భావ విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన జనసేన నాయకులు. నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా గ్రామాల్లో నాటుసారా తయారీని నియంత్రించి నాటుసారా వల్ల జరిగే నష్టాలను ప్రజలకు వివరించడమేనని, ఇందుకోసం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓ నిర్దిష్టమైన కార్యాచరణ కొనసాగుతుందని ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎక్సైజ్ శాఖ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గురువారం పల్నాడు ప్రాంతంలో నర్సారావుపేట కలెక్టర్ ఆధ్వర్యంలో నవోదయ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పల్నాడు ప్రాంతంలో నాటుసారా తయారీని అరికట్టడం, నాటుసారా సేవించడం వల్ల జరిగే నష్టాలను గ్రామాల్లో ప్రజలకు తెలియజేసేందుకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే అన్నారు. ఇక 5 దశలుగా నిర్వహించే నవోదయ 2.0 కార్యక్రమంలో చివరి దశలో తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉంటాయన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు జిల్లాలో 602 కేసులు నమోదు చేసి 354 మందిని అరెస్ట్ చేశామన్నారు. జిల్లాలో బెల్ట్ షాపుల నియంత్రణకు చేపడుతున్న చర్యలను వివరించారు. అనంతరం తెనాలిలోని లైసెన్స్ కలిగి ఉన్న మద్యం వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ కె అరుణకుమారి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఈఎం బాబు, తెనాలి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. గుంటూరు, పల్నాడు 2 జిల్లాల్లో, ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కొన్ని ఏరియాస్లో నాటుసారా ఉంది కాబట్టి గవర్నమెంట్ ప్రకటించిన నవోదయం 2.0 ఈ యొక్క కార్యక్రమాన్ని నిన్న నర్సరావుపేటలో కలెక్టర్ గారి చేత పోస్టర్లు, పాంప్లెట్లు విడుదల చేసి నవోదయం ప్రోగ్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ 6 సర్కిళ్ళలో ఈ నాటుసారా ఉంది. మాచర్ల, నర్సరావుపేట, క్రోసూరు, ఈపూరు, పిడుగురాళ్ళ, గురజాల వీటిలో ఉంది. అయితే ముఖ్యంగా మాచర్ల స్టేషన్ పరిధిలోనే ఎక్కువ గ్రామాల్లో ఇది ఉండటం, మన ఆ జిల్లాలో మొత్తం 28 గ్రామాలకు గాను కొన్ని గ్రామాల్లో ఇప్పటికే క్లోజ్ అయిపోయింది. దీనికి సంబంధించి నవోదయం ప్రోగ్రాంలో 5 స్టేజెస్ ఉన్నాయి. ఈ 5 స్టేజెస్లో దీన్ని వివిధ కమిటీలుగా ఏర్పాటు చేసేసి, అంటే విలేజ్ లెవెల్ కమిటీ కానీ, అలాగే మండల్ లెవెల్ కమిటీ కానీ, అలాగే తర్వాత జిల్లా కమిటీ కానీ, రాష్ట్ర కమిటీ కానీ, వీటిలో సభ్యుల్ని ఏర్పాటు చేసి కమిటీలు ఆ యొక్క విలేజెస్లో అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసి ప్రతి వ్యక్తికి కూడా తెలియపరిచి దీని యొక్క సారా యొక్క నష్టాలని, అది తయారు చేసే విధానం వల్ల వచ్చే నష్టాలు, అది తాగిన వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందని తెలియజేసిన తర్వాత ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళని రైట్స్ ద్వారా కేసులు నమోదు చేసి అవసరమైతే పీడీ యాక్ట్లు పెట్టి అది చేసిన తర్వాత టోటల్గా సారా నిర్మూలించి ఆ యొక్క ఏరియాస్ని నాటు సారా రహిత కేంద్రాలుగా ప్రకటించాలని కలెక్టరు, ఎస్పీ, అక్కడున్న డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసరు, జిల్లా ఫారెస్ట్ ఆఫీసరు, జిల్లా వైద్య అధికారి, ఇలా అందరినీ, అన్ని డిపార్ట్మెంట్ని ఈ యొక్క నాటుసారాకు సంబంధం ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకచోట చేర్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని నిన్న కార్యక్రమం నర్సరావుపేటలో చేయడం జరిగింది. ఆరు బయట ఎక్కడైనా తాగి కానీ ఇది చేస్తే, నిన్న ఒకరోజు 2 జిల్లాల్లో మేము క్రాస్ చెక్ చేసి దాదాపు మొత్తం 96 కేసులు నమోదు చేశాము. వాటిలో 6 బయట తాగి నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాళ్ళని 96 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. గుంటూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి
డిపిఈఓ వి అరుణకుమార్ గారు, అలాగే గుంటూరు జిల్లాకి అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఈ మరియబాబు గారు, అలాగే ఈ యొక్క ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఈ స్టేషన్కి సంబంధించి తెనాలి ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కేవి చలం అందరూ పాల్గొన్నారు. తెనాలి ప్రాంత రైతాంగానికి విజ్ఞానం, వినోదం అందించే విధంగా ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ తెలిపారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం వేదికగా ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు పండుగ వాతావరణంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేపథ్యంలో శుక్రవారం ఎమ్మెల్సీ, మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్కి చేరుకుని ఎడ్ల బల ప్రదర్శన పోటీల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎడ్ల బల ప్రదర్శన పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని అన్నారు. రైతులకు, ప్రజలకు ఆనందాన్ని పెంచే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన తావు లేకుండా 18 కమిటీలను ఏర్పాటు చేసి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ నెల 29వ తారీఖు ప్రారంభించబడి 4వ తారీఖు వరకు జరిగే రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శన జరిగే కార్యక్రమం తెనాలి మార్కెట్ యార్డ్లో గతంలో ఏ రకంగా జరిగిందో ఇప్పుడు కూడా అదే రకంగా జరిగేదానికి ఇక్కడ ప్రాథమికంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రదర్శన, అదేవిధంగా ఎడ్ల ప్రదర్శన, పశు ప్రదర్శన, పాల ప్రదర్శన ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క బరులన్నీ కూడా మరి ఈ బండలాగుడి కార్యక్రమానికి సంబంధించినటువంటి దీన్నంతా కూడా ముస్తాబు జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎరువులు కానీ, విత్తనాలు కానీ, లేకపోతే సాంకేతిక వ్యవసాయ పనిముట్లు కానీ వీటన్నిటికీ సంబంధించినటువంటి ప్రదర్శన కూడా, అదేవిధంగా హార్టికల్చరు, ఫ్లోరికల్చరు, సిరికల్చరు వీటన్నిటినీ సంబంధించినటువంటి షాప్స్, అదేవిధంగా వాటిలన్నింటినీ డిస్ప్లే చేయటం జరుగుద్ది. వివిధ రకాలైనటువంటి మొక్కల్ని వీటిలన్నింటి, ఇంతేకాకుండా మెడిసినల్ ప్లాంట్స్ను కూడా ఇక్కడ ప్రదర్శన కూడా ఉంటుంది. వీటిలన్నింటినీ వీక్షించడానికి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు వేలాది మంది ప్రతిరోజు కూడా ఇక్కడ రావటం, దాదాపు ఒక 5-6 గంటలు ఇక్కడంతా కూడా వీటిని చూడటం, ఈ బండ్లాగుడు ప్రదర్శనలన్నింటిని కూడా తిలకించటం, వీటి ద్వారా ప్రజలు చాలా ఆనందంతో, ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అందుకని వీళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి చిన్న చిన్న సంఘటనలు జరగకుండా దాదాపు ఒక 18 కమిటీలుగా ఏర్పడి మరి ఎవరికి వాళ్ళు స్టేజ్ దగ్గర నుంచి కింద ఎడ్ల పందాల వరకు, అదేవిధంగా మిగతా అక్కడున్న షాప్స్ కానీ, లేకపోతే ఎగ్జిబిషన్స్ కానీ, అదేవిధంగా రకరకాలుగా ఈ టీమ్స్ అన్నీ కూడా పనిచేయడానికి టీమ్స్ వేసుకోవటం, అట్లాగే పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, మరి ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్స్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రావటం అనేది మనకి గతం నుంచి జరుగుతున్నటువంటి ఆనవాయితీ. అదే ఆనవాయితీ కూడా ఈ తప్ప కూడా కొనసాగింది. నమస్కారం. విశిష్టతను సంతరించుకున్న 108 కోట్ల శ్రీరామ నామ పారాయణ మహాయజ్ఞ పూర్ణాహుతి ఉత్సవాలు శుక్రవారం నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో ఈ నెల 9వ తేదీ నుండి ప్రారంభమైన శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఉదయం జగద్గురు శంకరాచార్య శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం నిర్వాహకులు శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేదగమ పండితులు పంచాహ్నిక దీక్షగా నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమానికి ముందుగా విశేషంగా మహిళా భక్తులతో సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య
విద్యారణ్య మహాసంస్థానం పీఠాధిపతులు విద్యారణ్య భారతీ స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. సాయంత్ర కార్యక్రమాల్లో పుష్పోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం సహస్రావధాని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ఆధ్యాత్మిక ప్రవచనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భగవద్ రామానుజ దాసుడు జంధ్యం రామారావు దంపతుల భక్తిపూర్వక వితరణతో పూర్ణాహుతి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. మరి మనం లాభం కోరుకున్నప్పుడు లాభానికి తగ్గట్టు పని చేయాలి కదా. బర్త్డే చేసుకుంటే డే అంటే అర్థం ఏమిటి? తారీఖు. ఈరోజు ఎన్నో తారీఖు? ఈరోజు 14. ఫిబ్రవరి 29 వరకు పుట్టారనుకోండి, ఎన్ని సంవత్సరాలు బర్త్డే వాడది? ఎన్ని సంవత్సరాలకి? నేను నిలబట్టడం లేదు, ఇన్ని పెట్టలేదు ఎవరికి పొద్దున్న పాపం. మరి 3 సంవత్సరాలు ఏం చేయాలి? ఏడవాళ్ళ పిల్లలు నాకు బర్త్డే రాలేదు అని. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి నీ బర్త్డే లేదు అంటే ఊరుకుంటాడా? చెప్పండి, ఊరుకుంటాడా? ఎందుకు లేని అడుగుతాడు. ఎట్లా సమాధానం చెప్తారు మీరు? ఇది మొదటి నష్టం. రెండవ నష్టము, ఈ తారీఖులు ఎప్పుడైనా అమావాస్య పౌర్ణమి వస్తాయి. ఈ సంవత్సరము సెప్టెంబర్ 9 అనుకుంటా, 9వ 10వ తారీఖు. ఎవరైనా పుడితే వాడికి బర్త్డే లేదు, ఎందుకంటే ఆ రోజు గ్రహణం ఉంది. గ్రహణం రోజు మనం తింటాము ఏమన్నా? వీరంటే వస్తారా? ఇది రెండవ నష్టం. చూసారా? పుట్టిన పండగ చేసుకుంటే అంటే తిథి ప్రకారం చేసుకుంటే లాభమే లాభం. ఉగాది వస్తుంది మనకి, అందరు వెళ్తారు పంచాంగ శ్రవణానికి. దేనికోసం వెళ్తారమ్మా? మన ఋషులు చాలా జాగ్రత్త పడ్డారు. ఈ కలియుగంలో మానవుడి యొక్క బుర్ర సూపర్ కంప్యూటర్ లాగా ముందుకు పోతుంటుంది అని దేవతలకు కూడా ఎక్కడ డేలు మొదలు పెడతారో, రామాడే, కృష్ణాడే, లక్ష్మీడే, సుబ్రహ్మణ్య స్వామిడే అని తప్పు చేయకుండా మనకి అవకాశమే లేకుండా ఒక పద్ధతిని పెట్టారు. ఆ దేవుడి పేరు పక్కనే ఆ యొక్క తిథిని జోడించారు. ప్రపంచం మొత్తంలో మన దగ్గరే కాదు, రాముల వారి యొక్క పండగ ఎప్పుడు చేస్తారు? ఏమంటాం దాన్ని? శ్రీరామ, గట్టి చెప్పండి, శ్రీరామ. గణేష్ పుట్టింది పట్టణానికి, అన్ని చోట్లకి, అన్ని రాష్ట్రాలకు కూడా పంపించడం జరిగింది. ఆ పంపించినటువంటి పత్రికలన్నింటినీ మళ్ళా వాళ్ళ శ్రీరామ రామ రామేతి రాసి ఆ పత్రికలన్నీ తిరిగి మన వేదిక మీద దగ్గరకు వచ్చినాయి. చక్కగా అక్కడ అందరికీ చూడటానికి ఎదురుగా ఉంచడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి హోమం, రామతారక మంత్ర హోమం కార్యక్రమం కూడా గత 4 రోజులుగా జరిగి ఈరోజు సాక్షాత్తు హంపి పీఠాధిపతులైనటువంటి మన విద్యారణ్య భారతీ స్వామి వారి కరకమలాలతోటి చక్కగా పూర్ణావతి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఇటువంటి సంకల్పం కూడా చాలా గొప్పది. అది మన తెనాలి పట్టణ వాసులైనటువంటి రామానుజ దాసు గారి యొక్క మనస్సంకల్పంలోంచి ఆవిర్భవించి మన అందరికీ ఆ పుణ్య ఫలితాన్ని పంచాలని చెప్పేసి ఆయన అందరికీ ఒక పుణ్య ఫలితాన్ని 5 రోజుల పాటు అందించారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో ఎంతో గొప్ప వాళ్ళందరూ వచ్చారు. అట్లానే ఈరోజు మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మగిరి వేద పాఠశాలలో అధ్యాపకులుగా ఉన్నటువంటి వైఖానస ఆగమ విద్యని, ఇప్పుడు తిరుమలలో స్వామివారికి జరిగేటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా వైఖానస ఆగమం ప్రకారం జరుగుతూ ఉంటాయి. అటువంటి విఖనస మహర్షి చే చెప్పబడినటువంటి వైఖానస ఆగమాన్ని ఎంతో మంది విద్యార్థులను తయారు చేసి అతని శక్తితోటి చక్కగా ఆ దేశం నలుమూలల నుంచి కూడా ఎంతో మంది విద్యార్థులు వచ్చి ఆ వైఖానస ఆగమాన్ని నేర్చుకుంటూ ఉంటారు. అటువంటి వైఖానస ఆగమ విద్యని గత 20 సంవత్సరాలుగా ధర్మగిరిలో అధ్యాపకులుగా నిర్వహిస్తూ మన ఈ యొక్క కార్యక్రమాన్ని మన్నించి చక్కగా ఇక్కడికి వేంచేసి ఉన్నారు దీవి మణికుమారాచార్య గారిని స్వాగతం వస్తూ వేదిక మీదకి. పిఠాపురంలో అత్యంత వైభవంగా జరుగుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని తెనాలి ప్రాంత వాసులు వీక్షించేందుకు అనువుగా తెనాలి మార్కెట్ సెంటర్ నందు స్క్రీన్ని ఏర్పాటు చేయనున్నట్లు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బండారు రవికాంత్ తెలియజేశారు.
ప్రజల పక్షాన పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తూ అంచెలంచెలుగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తూ మహోన్నత స్థాయికి వెళ్లాలన్న లక్ష్యానికి చేరువవుతున్న క్రమంలో శుక్రవారం తెనాలి పట్టణంలో జనసేన పార్టీ ఆవిర్భావ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బోస్ రోడ్లోని కూటమి పార్టీల కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ తెనాలి పట్టణంలోని వివిధ కూడల మీదుగా మార్కెట్ సెంటర్కు చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు బండారు రవికాంత్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి చోటు చేసుకున్న పరిణామాలు వివరిస్తూ తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాన శాసనసభలో తమ గళం విప్పే విధానం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ యేసురత్నం జన సైనికులు పాల్గొన్నారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు తెనాలి నియోజకవర్గం నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్ర మంత్రివర్యులు సివిల్ సప్లై శాఖ మా గురువర్యులు నాదెండ్ల మనోహర్ గారి పిలుపు మేరకు ఈరోజు తెనాలి నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో ఏదైతే జరుగుతూ ఉందో అవినీతి అరాచక పాలన గత 5 సంవత్సరాల్లో ఆ అరాచక పాలనని పారదోలించి ఈరోజు ఒక విజయోత్సవ ర్యాలీని మేమందరం కూడా చేసుకుంటున్నాము. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక నినాదంతో ముందుకు వచ్చారో ఆ నినాదాన్ని ఆయన ఖచ్చితంగా రుజువు చేసి చూపించారనమాట. మేము ఏదైతే కోరుకున్నామో పవన్ కళ్యాణ్ గారిని అధికారంలో చూడాలి, ఆయన శాసనసభలో మా అందరి తరపున ఆయన గళాన్ని వినిపించాలి అని మేమైతే కోరుకున్నామో అది ఇవాళ మా అందరికి కూడా నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. దాని ద్వారా ప్రజలు పవన్ కళ్యాణ్ గారి యొక్క సందేశాన్ని వింటారని, రానున్న రోజుల్లో రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఇంకా మంచి జరుగుతుందని ఆశిస్తూ జై జనసేన, జై నాదెండ్ల, జై పవన్ కళ్యాణ్. స్వామి జ్ఞాన ప్రసన్న ఆదేశాల మేరకు ఎవరూ చేరని ఎంతటి క్లిష్టతరమైన సేవా కార్యక్రమం చేయడానికైనా ముందుండే శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి తెనాలి శాఖ అధ్యక్షులు కుర్ర శ్రీను సేవా నిరతి అభినందనీయమని చెప్పాలి. వివరాల్లోకి వెళ్తే స్థానిక వంటన్ పరిధిలోని నాసర్పేట సంకావారి కోట్ల సెంటర్లో అనుగోలు వారి వీధిలో గల శ్రీసాయి నిలయంలోని పై అంతస్తులో గత 6 నెలలుగా నెల్లూరు ప్రాంతానికి చెందిన విశ్రాంత ఉద్యోగి నూతలపాటి సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో విభేదించి ఒంటరిగా అద్దెకు ఉంటున్నారు. సుబ్రహ్మణ్యం ఉంటున్న వాటాలోంచి దుర్వాసన రావడంతో ఆ ప్రాంత వాసులు వంటన్ పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిశీలించగా సుబ్రహ్మణ్యం మృతదేహం తాను ఉంటున్న రూమ్ లోని బాత్రూమ్ లో ఉన్నట్లుగా గుర్తించారు. ఇక బాత్రూమ్ లోపల గడియ పెట్టి ఉండడం, భరించలేని దుర్వాసన రావడం గమనించిన పోలీసులు శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి వారి సహాయాన్ని కోరారు. ఈ క్రమంలో శుక్రవారం కుర్రా శ్రీను ఆధ్వర్యంలో భక్త బృంద సేవా సమితి సభ్యులు సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని మార్చురికి తరలించారు. భరించలేని దుర్వాసనతో పాటు మృతదేహం నిండా పురుగులు రావడం గమనార్హం. అంతటి క్లిష్టతరమైన సేవను బాధ్యతగా శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి సభ్యులు చేపట్టారు. ఈ సందర్భంగా కుర్ర శ్రీను మాట్లాడుతూ తమ గురువైన స్వామి జ్ఞాన ప్రసన్న పిలుపు మేరకు తెనాలి ప్రాంతంలో ఎంతటి క్లిష్టతరమైన సేవ చేయడానికైనా కూడా తాము ముందుంటామని అన్నారు. స్థానిక నాయకులు ఎన్సీసీ శ్రీను మాట్లాడుతూ శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి నిర్వాహకులు కుర్ర శ్రీను మిత్ర బృందం చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రమేష్, ప్రసాద్, పోతురాజు తదితరులు ఉన్నారు. నేను తెనాలి వంటవనం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా చేస్తున్నాను. నిన్న అంటే తర్వాత మేము విచారిస్తే ఆయన పేరు నూతలపాటి సుబ్రహ్మణ్యము, నెల్లూరు రూరల్ ఏరియాగా ఉన్నది. జిఎస్ఐలో రిటైర్డ్ ఎంప్లాయ్ అయిన వయసు సుమారుగా 74 సంవత్సరాలు ఉంటాయి. ఈరోజు ఉదయము మన శివలింగేశ్వర స్వామి వాళ్ళ ట్రస్టు మన కుర్రా శ్రీను గారు వాళ్ళ బృందంతో వచ్చేసి వాళ్ళ సహాయంతో బాడీని మార్చురీకి పంపిస్తూ ఉన్నాం. తర్వాత మా అధికారులు చెప్పుకొని ఫర్దర్గా చర్య తీసుకుంటాం దీనిపైన. ఇది నాజరపేటలో సంకవారి కొట్ల బజార్లో జరిగింది. ఇది ఈయన మొత్తం 5 నెలల నుంచి ఇక్కడ రెంట్కి తీసుకొని అక్కడే ఉంటున్నాడు. మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం మీద ఇతను ఫ్యామిలీతో డైవర్ట్ అయ్యి సింగిల్గా ఉంటున్నాడని తెలిసింది. ఇక ఫర్దర్గా మేము ఎంక్వైరీలో తెలియవలసింది. రాత్రి 10 గంటల టైంలో వన్ టౌన్ ఎస్ఐ గారు ఫోన్ ద్వారా తెలిపారండి. నాదర్పేటలో సంకావారి వీధి నందు 2వ అంతస్తులో ఒక అతను సుమారుగా ఒక 74 ఏళ్ల వయసు గల నూతలపాటి సుబ్రహ్మణ్యం గారు అనే అతను చనిపోయినట్టుగా మరి పోలీసు వారికి ఇంటిమేషన్ తెలిసింది. మరి అతనికి వాళ్ళు విచారించినాక అతనికి ఎవరు లేనందువలన దరిదాపులుగా 4-5 రోజులు అయిపోయింది. కొన్ని వేల పురుగులు అతని బాడీ నిండా కూడా పట్టుకొని ఉన్నాయి. మరి అటువంటి బాడీని సేవ చేయడానికి వచ్చిన మరి గుంటూరు నుంచి వచ్చాడు మరి అమ్మాశ్రమం నుంచి మరి రమేష్ గారు, అలాగే ప్రసాద్, మరి పోతురాజు, మరి అది వీళ్ళందరూ సహాయ సహకారంతో ఈ రోజున మరి ఆ అంతస్తు నుంచి ఆ బాడీని దింపడం అనేది మరి చేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఈ సేవలని చేయడానికి మా ఆశీస్సులు రావడానికి కారణం స్వామి జ్ఞానప్రసన్న గారు ఇచ్చే ఆశీస్సుల ద్వారా మరి గుంటూరు పట్టణానికి చెందిన స్వామి జ్ఞానప్రసన్న గారు గత 7 సంవత్సరాల క్రితంగా ఇటువంటి పనులు సేవా కార్యక్రమాన్ని మమ్మల్ని చేయమని చెప్పేసి పిలుపునిచ్చారు. మరి వారిచ్చిన ఆశీస్సులతోనే ఇటువంటి పనులు మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియపరుచుకుంటూ మేము చేసే పని ఏదైనా కానీ మరి లీగల్గానే పోలీసు వారు చెప్పినాకే ఇటువంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. మరి ఎవరైనా కానీ మరి పోలీసు వారు విచారించి
వారి అంత్యక్రియలు తదుపరి నిర్వహిస్తారని చెప్పేసి ఈలోపు ఈ బాడీని మాసీకి తరలించడం జరుగుతుంది. ఈరోజు నాదరపేట అనుగోలు వారి వీధి సంకావారిపట్ట సెంటర్లో ఒక ఇంట్లో ఒక డెడ్ బాడీ చనిపోయిందని ఇన్ఫర్మేషను పోలీసు వారి ద్వారా తెలిసింది. దాని మీద మేము కూడా రావడం జరిగింది. వాస్తవంగా 3 రోజులు 4 రోజులు అయి ఉంటుంది అసలు చనిపోయి, పురుగులు బట్టి చూడటానికి చాలా ఘోరంగా ఉంది బాడీ కూడా. మరి ఆ యొక్క బాడీని బయటికి తీసుకురావడానికి మన మిత్రుడు శివలింగ రక్త బృందం కుర్రాసీను వారి మృత బృందం వచ్చి మరి ఆ బాడీని బయటికి తీసుకురావటం అంటే ఆ సేవ మామూలు సేవ కాదు. ఎందుకంటే పురుగులు బట్టి భయంకరంగా ఉంది. మరి ఆ విధంగా వాళ్ళు తీసుకురావటం నేను కూడా వెళ్ళాను. ఆ స్మెల్కి నేను ఉండలేకపోయాను. మరి ఆ విధంగా వాళ్ళు సేవ చేస్తూ ఆ బాడీని బయటికి తీసుకురావడం జరిగింది. అతను సింగిల్ మ్యాను, కొత్తగా వచ్చాడు. సహజంగా ఇక్కడ ఎవరికి తెలియదు. అతను అద్దెకుంటున్నాడు. ఇంటి ఓనర్స్ కూడా ఏంటంటే మేము ఇచ్చే 1 సంవత్సరం 6 నెలలు అయిందండి అని చెబుతున్నారు. మరి అతను రిటైర్డ్ ఎంప్లాయీ లాగా కూడా కనబడుతున్నాడు, లోకల్ పర్సన్ కాదు. మరి ఆ బాడీని ఇప్పుడు పోలీసు వారు మరి శివలింగ వర్తబృందం వారి ద్వారా హాస్పిటల్ తరలిస్తున్నారు. దాడులకు తెగబడుతున్న వీధి కుక్కల కారణంగా గాయాల పాలన క్షతగాత్రులు వైద్య సేవలకు క్యూ కడుతున్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లోనూ వీధి కుక్కల సమస్య ఇబ్బందిగా మారిందని, కుక్కలను పట్టి సుదూర ప్రాంతాల్లో వదలాలని వార్డు కౌన్సిలర్లు సమావేశాలు గగ్గోలు పెడుతున్నా అధికారులు చేపట్టే చర్యలు లోపభూయిష్టంగానే ఉంటున్నాయి. దీంతో పాదచారులు కుక్కల వల్ల క్షతగాత్రులే వైద్య సేవల కోసం క్యూ కడుతున్నారు. తాజాగా శుక్రవారం శ్రీనివాసరావు అనే వ్యక్తిపై షరా బజార్లో వీధి కుక్క దాడి చేసింది. నాజర్పేటకు చెందిన బంగారపు వ్యాపారి అప్పారావుపై షరా బజార్లోనే వీధి కుక్క దాడి చేయడం గమనార్హం. ఇక కుక్కల వల్ల గాయాల పాలైన బాధితులు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని వైద్య సేవలు పొందుతున్నారు. వీధి కుక్కలను నియంత్రించే విషయంలో పురపాలక సంఘ అధికారులు స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. శ్రీనివాసరావు అండి, నేను దాగర్లో వీధి గీతామయ్య ఎదురైంది మా ఇల్లు. మేము పొద్దున 8:30కి కూరగాయలు తీసుకుని వస్తుంటే కుక్క కరిచిందండి. ఇప్పటికి 2-3 సార్లు కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్పాను, ఆయన పట్టించుకోలేదు. దాంట్లోనే అసలు తప్పు అక్కడ కాదండి, మా బజార్లో వాళ్ళే దానికి ఫుడ్ పెడుతున్నారు. అందుకని అసలు అటు ఎవరు వెళ్ళినా, పిల్లలు వెళ్ళినా, మేము వెళ్ళినా చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. అయినా కూడా కలిసిందండి. అదే గీతామందిలో ఎదురు మాది షాపు వెంకటరమణ కోసం ఇప్పుడు అక్కడ 2 ఉన్నాయండి. ఇద్దరు 4-5 ఉన్నాయి, ఇప్పుడు 2 ఉన్నాయి. కలిసింది, చాలా మంది కలిసింది. క్షీరసాగర మథనం నుండి మహాలక్ష్మి అమ్మవారు ఆవిర్భవించారని, పౌర్ణమి శుభ గడియల్లో అమ్మవారి ఆవిర్భాన్ని విశేషంగా జరుపుకోవడం సాంప్రదాయంగా కొనసాగుతుందని అర్చక స్వాములు అన్నారు. స్థానిక కొత్తపేటలోని అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయంలో మహాలక్ష్మి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. విశేషంగా మహిళా భక్తులు పాల్గొని అష్టలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాలక్ష్మి అమ్మవారు ఆవిర్భవించిన పౌర్ణమి శుభ గడియలో అష్టలక్ష్మి అమ్మవారికి విశేష అష్టోత్తర శతనామవళి, సహస్రనామవళి పూజలు అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని అష్టలక్ష్మి అమ్మవారి సేవలు తరించారు. శ్రీ అష్టలక్ష్మి దేవాలయం. ఈ అష్టలక్ష్మి దేవాలయాన్ని 1998లో శ్రీ దండిస్వాముల వారు ఎంతో ఆనందంగా వైభవంగా నిర్మించారు. ఇప్పటికి అష్టలక్ష్మి దేవాలయం నిర్మించి 27 సంవత్సరాలు ముగిసింది. ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం అభిషేకము, మధ్యాహ్నం సహస్రనామర్చన, రాత్రికి ఊంజల్ సేవ కార్యక్రమం జరుగును. ఊంజల్ సేవ కార్యక్రమంలో నంబూరు మాతాజీ గారు, పెదపాలపోక స్వామీజీ గారు, బళ్ళారి నుంచి స్వామి నిత్యానంద భారతీ స్వాముల వారు వేయించేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వారు భాషణ కార్యక్రమం జరుగును. అందరూ విచ్చేసి ఈ కార్యక్రమం తిలకించి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఆలోచనలను ముందుకు తీసుకువెళ్తూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందని పార్టీ నాయకులు అన్నారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని గంగానమ్మపేట 36వ వార్డు పరిధిలో తిరుపతమ్మ గుడి వద్ద జనసేన యువ నాయకులు పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు పార్టీ ఆవిర్భావ దినోత్సవ ప్రాధాన్యతను వివరిస్తూ సేవా కార్యక్రమాలు చేయడం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోతురాజు, అఖిల్, రాజేష్, కరీముల్లా, జగదీష్, రాము, అర్జున్, బాషా, సాయి, నాగేంద్ర, భరత్, వంశీ తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజానికానికి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెనాలి గంగానంపేట అటు 36వ వార్డులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. మా నాయకుడు నాదెండ్ల మనోహర్ గారి ఆశీస్సులతో, అలాగే అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ఈ సేవా కార్యక్రమం మేము చేస్తున్నాము. తోట వంశీ అన్న నేతృత్వంలో ఈ కార్యక్రమం మేము చేపట్టాము. ఇక్కడ ఈరోజు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెనాలి ప్రజానికానికి మేము ఈ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలని తెలియజేస్తున్నాము.
జై జనసేన, జై జనసేన. ఈ హోలీ శుభాకాంక్షలు. నేడు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ మజ్జిగ పంపిణీ చేస్తున్నాము. మా 36వ వార్డు ఇన్ఛార్జ్ తోట వంశీ గారు మరియు నాయకులు మనోహర్ గారి ఆశీస్సులతో మరియు అధినాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈ ఫార్మేషన్ డే జరుపుకుంటున్నాం అనమాట. అందరికీ తెనాలి పట్టణ ప్రజలకి జనసేన ఆవిర్భావ దిన శుభాకాంక్షలు మరియు హోలీ శుభాకాంక్షలు. బ్రహ్మ విష్ణు శివాత్మకమైన దత్తాత్రేయ స్వామివారి యజ్ఞ పూజలకు ఎంతో విశిష్టత ఉందని, సర్వగ్రహ దోష నివారణకు దత్త యజ్ఞమును మించింది లేదని ఆగమ పండితులు సదాశివ శాస్త్రి భక్తులను ఉద్దేశించి అన్నారు. స్థానిక మారిస్పేట ఎరువులకొట్లు సమీపంలో గల మత్కుపల్లి రఘోత్తమరాయ శాస్త్రి దేవాలయాల ప్రాంగణంలో దత్తసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాల్గొన్న పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని సామూహిక దత్త యజ్ఞ పూజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శైవాగమ పండితులు సదాశివ శాస్త్రి దత్త యజ్ఞ పూజలను ఆగమోక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం సర్వజనహితం కోరుతూ దత్తసాయి చారిటబుల్ ట్రస్ట్ చేపట్టిన దత్త యజ్ఞ పూజలు ప్రాధాన్యతను సంతరించుకున్న అంశమని సదాశివ శాస్త్రి భక్తులకు వివరించారు. 25 నెలల పాటు ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి గడియల్లో దత్తయజ్ఞ పూజలు సామూహికంగా నిర్వహించే కార్యాచరణకు వధాన్యులు సహకరించాలని సూచించారు. హోమ కుండముల వద్ద భక్తులే స్వయంగా యజ్ఞం చేసుకునే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాలను చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు నాగం రామారావు, కార్యదర్శి చీదెల్ల మధుసూదన్ రావు, చుక్కపల్లి నాగేశ్వరరావు, కందుల కుసుమకుమార్, నాగం శేఖర్ తదితర సభ్యులు పర్యవేక్షించారు. శ్రీ దత్తసాయి చారిటబుల్ ట్రస్ట్ తెనాలి వారి పంచవిశంతి 25 పౌర్ణమి పర్యంతం ప్రతి నెల పౌర్ణమికి మన ముదుగుమల్లి రఘోత్తమరాయ శాస్త్రి గారి ఆలయం ప్రాంగణమునందు శ్రీ దత్తసాయి చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రతి నెల పౌర్ణమికి దత్తహోమం చేయడం జరుగుతుంది. ఈ నెల 2వ నెలలోకి అడుగుపెట్టాం. ప్రతి నెల ఈ హోమంలో పాల్గొనే భక్తులు మా దత్తసాయి చారిటబుల్ ట్రస్ట్ వారిని సంప్రదించవలసిగా కోరుచున్నాం. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే భారతీయ సంస్కృతిలో అనేక ప్రాంతాలు, ఆ ప్రాంతాలకు అనుగుణంగా వేడుకగా నిర్వహించుకునే పండుగలు అనేకం. అందులో రంగులతో సంబరంగా జరుపుకునే హోలీ పండుగ తెనాలిలో ఉత్సాహంగా కొనసాగింది. ఉత్తర భారతదేశంలో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే హోలీ పండుగ వేడుకలను తెనాలి మార్వాడి సోదరులు శుక్రవారం ఆనందోత్సాహాల నడుమ హోలీ వేడుకలను జరుపుకున్నారు. వయోభేదం మర్చి రంగులు చల్లుకుంటూ పరస్పరం హోలీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణ భక్తులుగా హోలీ వేడుక విశిష్టతను వివరించారు. ఇక పట్టణంలో మార్వాడి సోదరులు ఉన్న ప్రాంతాల్లోనూ సుగాలి కాలనీలోనూ హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. నా పేరు రాజేష్ సాతరా. ఇవాళ మా బృందావనంలో రాధాకృష్ణది హోలీ ఉత్సవం అంటే మా బెంగాల్లో చైతన్య మహాప్రభులో పుట్టింది రోజు ఇవాళ. అందుకని బెంగాల్ అందరూ ఒక్కసారి వచ్చి అందరు ఎక్కడ హోలీ ఆడుతున్నారు. మనం అందరూ బెంగాలీ సరదాగా హోలీ రోజు హోలీ పండుగ చేసుకుంటాం. బెంగాలీ మొత్తం బెంగాలీ హోలీ చేస్తారు. ఇవాళ హోలీ కదా, होली का फेस्टिवल है ना, ये फेस्टिवल होली फेस्टिवल ऑल इंडिया होली फेस्टिवल వస్తే బస్సులు వస్తుంది. ఇవాళ బెంగాలీ మొత్తం బెంగాలీ వాళ్ళ ఉన్నాయి కదా, पूरा होली मारवाड़ी मराठी सब लोग का ये होली वाला तुम्ही वाले वा. ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ వింధ్యావాసిని సమేత శ్రీ నగరేశ్వర స్వామివారి 8వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు అర్చక స్వాములు తెలిపారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం శ్రీ నగరేశ్వర స్వామివారి 8వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు, శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి 8వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ప్రచార బ్రోచర్లను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. అర్చక స్వాములు ఉత్సవ కార్యక్రమాల కార్యాచరణ వివరించారు. త్రయాహ్నిక దీక్షగా 17వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. కాగా ఆలయ సత్రం కమిటీ కార్యవర్గ సర్వసభ్య సమావేశం ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు ఉప్పల వరదరాజులు ప్రకటించారు. ఈ సమావేశంలో సత్రం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 15, 16, 17 తేదీలు 15 శనివారం నుండి 17 సోమవారం 3 రోజుల పాటు తెనాలి పట్టణంలో బోస్ రోడ్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆవరణలో ఉన్నటువంటి శ్రీ వింధ్యవాసిని సమేత నగరేశ్వర స్వామి 8వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరపబోతున్నాం. అలానే మరి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క 8వ వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా ఈ దేవస్థానంలో ఈ 15/3/25 శనివారం నుండి 17/3 సోమవారం వరకు 3 రోజులు కూడా స్వామివార్ల అమ్మవార్ల యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కాబట్టి తెనాలి పట్టణ ప్రజలు అలానే భగవద్బంధువులు అందరూ కూడా ఈ 3 రోజుల కార్యక్రమాల్లో పాల్గొని చక్కగా స్వామివారి విశేష ఆశీస్సులు పొంది అట్లనే మరి వచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మరి కోరుతున్నాము. నూతన పాలకవర్గం నిర్ణయించే నిమిత్తం ఏంటనే దాని గురించి మనం నిర్వహించుకోవాల్సి ఉంది. మరి ఈ కార్యక్రమంలో
ప్రెసిడెంట్ గారికి ఆరోగ్యం బానందోళ వారి అనుమతితో అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి మా సెక్రటరీ గారి గత 3 నెలలుగా అసలు రావటం లేదు. దాని గురించే మేము ఆల్రెడీ మా ఈసీ మెంబర్స్ తరఫున మేము ఇన్ఛార్జ్ సెక్రటరీగా మరి మా వకీల గంగాధరరావు గారు జాయింట్ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా రేపు జరిగేటువంటి 13వ తేదీ ఏప్రిల్ 13 ఆదివారం రోజున ప్రతి ఒక్క దేవస్థానం జనరల్ బాడీ సభ్యుడు ఖాళీ ఉంచుకొని ఆ రోజు తప్పనిసరిగా ఇచ్చేవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు నిర్ణయించారు. ఆ ప్రకారంగా రేపు మనం అత్యంత వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలను జరుపుకొంచు ఆఖరి రోజైన 17వ తారీఖు రాత్రి మనం వింధ్యవాసిని సమేత నగరేశ్వర స్వామి వారి ఊరేగింపుని వైభవంగా జరుపుకుంటూ అదే రోజు స్టేజ్ మీద వెంకటలక్ష్మి గారి చేత కూచిపూడి భరతనాట్యం కార్యక్రమం జరుపుకుంటూ ఆ రాత్రి 8 చిల్లరకి మనం అన్నప్రసాదాన్ని భక్తులందరికీ ఎటువంటి లోటు లేకుండా జరిపించడానికి నిర్ణయించుకున్నాం. కాబట్టి తెనాలిలో ఉన్న 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఈ 3 రోజులు కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంలో కొలువుదీరినటువంటి శ్రీ వింధ్యవాసిని సమేత నగరేశ్వర స్వామి వారి యొక్క అష్టమ వార్షిక బ్రహ్మోత్సవములు ఈ నెల 15వ తారీఖున నుండి కూడా ప్రయాణిక దీక్షగా 3 రోజుల పాటు 17వ తారీఖు దాకా సోమవారం వరకు కూడా విశేషంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. ఈ యొక్క బ్రహ్మోత్సవాది కార్యక్రమాల్లో పాల్గొని జరిగేటువంటి ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో, హోమాది కార్యక్రమాల్లో, కళ్యాణ మహోత్సవాల్లో కూడా భక్తులందరూ కూడా పాల్గొని శ్రీ వింధ్యవాసిని సమేత నగరేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పాత్రగా వస్తుందిగా మరీ కోరుతూ ఉన్నాం. 17వ తారీఖు వరకు విశేషంగా ప్రయాణిక దీక్షతో జరుగుతూ ఉన్నవి కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ 3 రోజులు విచ్చేసి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కృపాకటాక్షానికి పాత్రులు కావాల్సిందిగా ప్రార్థన. మొట్టమొదటి రోజున విశేషంగా స్వామివారికి అభిషేకము, తరువాత స్వామివారిని పెండ్లి కుమారుని చేయుట, సాయంకాలం మేధిని పూజ, ఆ తర్వాత ధ్వజారోహణ ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. 2వ రోజున ఉదయం పూట స్వామివారి తిరుకల్యాణ మహోత్సవము, సాయంకాలం గ్రామోత్సవము, 3వ రోజు ఉదయం విశేష హోమము, చూర్ణోత్సవము, వసంతోత్సవము, చక్రస్నానము, పూర్ణాహుతి ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విశేష కార్యక్రమంలో, విశేషోత్సవంలో భక్తులందరూ 50 మంది భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపాకటాక్షానికి పాత్రులు కావాల్సిందిగా మనవి. హరే శ్రీనివాస. నమ్మి కొలిచే భక్తులకు కొంగు బంగారమైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వారి చల్లని చూపు రైతు కుటుంబాలపైన, పాడి పరిశ్రమపైన ఉండాలని వైసీపీ నాయకులు కటారి హరీష్ అన్నారు. స్థానిక 11వ వార్డు పుట్టరాఘవయ్య మిల్లు సమీపంలో గల శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వారి ఆలయంలో తిరునాళ్ల సందర్భంగా వైసీపీ నాయకులు కటారి హరీష్, ఆయన సతీమణి, వార్డు కౌన్సిలర్ కటారి రత్నకుమారులు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వాళ్లకు పసుపు కుంకుమలు, నూతన వస్త్రాలు సమర్పించారు. మేళ తాళాలతో ఆలయానికి తరలి వచ్చిన కటారి హరీష్ దంపతులు ఆలయంలో అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించారు. తిరునాళ్ల సందర్భంగా ఆలయాన్ని విశేష విద్యుత్ దీపాలంకరణలతో తీర్చిదిద్దారు. విశేషంగా మహిళా భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. ఎందుకంటే ఈ తిరుపతమ్మ తల్లి తిరునాళ్ళు వస్తుందంటేనే ముందుగా ఒక పండగ వాతావరణం ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు మన అమ్మవారికి పసుపు కుంకుమ, స్వామివారికి పట్టు వస్త్రాలు, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఆనవాయితీగా మేము అమ్మవారికి సమర్పించే అదృష్టం, అవకాశం కల్పించింది ఆ తల్లి. ఇదే విధంగా కొనసాగించి అందరినీ ఆశీర్వదించాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గోపయ్య స్వామి లక్ష్మీ తిరుపతమ్మ వారి దేవస్థానంలో పసుపు కుంకుమ ఆనవాయితీగా మేము తీసుకుంటా ఉన్నాము. ఈ ప్రతి సంవత్సరం 3 సంవత్సరాలు బట్టి మేము తల్లికి పసుపు కుంకుమ తీసుకొస్తున్నాము. ఈ పసుపు శ్వాసపై ధ్యాస నిలవడమే ధ్యానమని పత్రిజీ ప్రబోధించిన పిరమిడ్ ధ్యాన మార్గాన్ని కాళహస్తికి చెందిన మునిబాబు తమదైన విధానంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో తెనాలిలో తమ సంస్థ తృతీయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సరైన ధ్యానంతో సజ్జన సాంగత్యం ఏర్పడుతుందని, అందుకు మార్గం పత్రిజీ బోధించిన శ్వాసపై ధ్యాస నిలిపే పిరమిడ్ ధ్యాన యోగమేనని చాటుతూ శుక్రవారం పట్టణంలో వినూత్న ప్రదర్శన చేపట్టారు.
అనంతరం స్థానిక కొత్తపేటలోని రాధాకృష్ణ కళ్యాణ మండపంలో వసుదైక కుటుంబం పిరమిడ్ గృహస్థాశ్రమం తృతీయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ధ్యాన యోగ కార్యక్రమాలు కొనసాగాయి. ధ్యానం ద్వారా వనగూరే ప్రయోజనాలను మునిబాబు స్వామి వివరించారు. యోగ సాధకులు ధ్యాన సాధనలో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కెవి నారాయణరావు, పాండురంగయ్య, కె శివప్రసాద్, సిహెచ్ సత్యనారాయణ, కె యుగంధర్, ఎన్వి బ్రహ్మం, కోన నాగేశ్వరరావు, నాగాంజనేయులు, జీవి కోటయ్య తదితర మహిళా సాధకులు పాల్గొన్నారు. జగద్గురు పితామహ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు అనంతమైన ఆత్మజ్ఞానం నుంచి భూమండలానికి ఎంతో జ్ఞానాన్ని దారగా పోశారు. ఈ భూమండలంలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలడానికి భూమందికి దిగివచ్చిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు చెప్పిన సందేశం అహింసో పరమో ధర్మ. బుద్ధ భగవానుడు ధర్మచక్రాన్ని స్థాపించారని చెప్పారు. మరి మనకి అహింసో పరమో ధర్మ, ప్రతి ఒక్కరూ శాకాహారులై జీవించాలి భూమి మీద. మన భారతదేశం అహింసా మార్గంలోంచి భూమండలానికి మన భారతదేశం స్వతంత్రం తెచ్చుకునేది అహింసా మార్గం నుంచి. అహింసా మార్గంలో వచ్చిన భారతదేశంలో మనం హింసతో కూడి ఉండకూడదు. గాంధీజీ గారి ఆయన గాంధీ మహాత్మా ఏం చెప్పారు? అహింసో పరమో ధర్మ, సబ్కో సన్మతి దే భగవాన్. సత్యంతో కూడిన మతి అందరికీ కావాలని కోరుకున్నారు. కాబట్టి మనమందరం సత్యంలో జీవించాలి. తెనాలి చెంచుపేటలోని ఒక భవనానికి రంగులు వేస్తున్న రంగుల పెయింటర్ ప్రమాదశాత్తు భవనంపై నుండి క్రిందపడి మృతి చెందిన సంఘటన శుక్రవారం తెనాలి పట్టణంలో చోటు చేసుకుంది. భవనాలకు పెయింట్లు వేసి జీవనం కొనసాగించే కొండ్రు సాయికుమార్ తన విధి నిర్వహణలో భాగంగా శుక్రవారం తెనాలి చెంచుపేటలోని భవనంలో రంగులు వేసేందుకు 3వ అంతస్తుకు వెళ్లి పెయింట్ పని చేస్తున్న క్రమంలో తాను ఆధారం చేసుకుని కూర్చున్న తాడు తెగిపోవడంతో 3వ అంతస్తు నుండి కిందపడి సంఘటనా స్థలంలో మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న 3 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సాంప్రదాయ హోలీ పండుగ వేడుకలను అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఆనందంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని బీసీ సంఘ నాయకులు మేడిపోయిన గంగా యాదవ్ అన్నారు. తెనాలిలోని శ్రీనివాసం హిల్స్ అపార్ట్మెంట్ నందు శుక్రవారం బీసీ సంఘ నాయకులు మేడిపోయిన గంగా యాదవ్ ఆధ్వర్యంలో హోలీ పండుగ వేడుకలను ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమికి ఉట్టుకొట్టే వేడుక నిర్వహించిన తీరుగా హోలీ పండుగ వేడుక కూడా కొనసాగింది. ఈరోజు హోలీ సందర్భంగా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను నవ చైతన్య బీసీ సంక్షేమ సేవ అధ్యక్షుడిగా 100 అపార్ట్మెంట్స్లో మేము అందరం కలిసి శ్రీనివాస విల్స్లో ఉంటున్నాము. కులాల మతాలకు అతీతంగా మీ అందరం కలిసి ఈరోజు బాగా హోలీ వేడుకలు చేసుకున్నాము. కాకపోతే ఈరోజు ఇలా చేయడానికి మా అపార్ట్మెంట్లో అందరూ మాకు సహకరించారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా హోలీ అనేది నాత్ అనేది లేకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన అందరి హోలీని మనం గౌరవించుకొని ఇది పెద్ద పండగ చేసుకొని ఇది జాతీయ పండగ ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. పూర్వీకులను స్మరించుకుంటూ వృద్ధాశ్రమంలోని వయోవృద్ధులకు నిత్యావసర సరుకులు అందజేయడం అభినందనీయమని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. అమృతూరు మండల పరిధిలోని ప్యాపర్రు గ్రామంలోని ఇందిరా ప్రియదర్శిని గిరిజన బ్యాంక్ వార్డ్ క్లాస్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలోని వృద్ధుల శ్రేయస్సు కోరి మండల కేంద్రం అమృతూరుకి చెందిన కుడితిపూడి వెంకటరామయ్య అచ్చమాంబల జ్ఞాపకార్థం వారి మనుమడు ప్రవాస భారతీయుడు మలిపెద్ది వెంకటమురళి ఆర్థిక సహకారంతో నిత్యావసర సరుకులను ఆశ్రయ నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్ జయశ్రీ దంపతులకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా మైనే రత్నప్రసాద్ మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా 7,000 మందికి తమ కుటుంబ సభ్యులు దాతలు తమ మిత్ర బృందం సహకారంతో వయోవృద్ధులకు దుప్పట్లు నిత్యావసర సరుకులు కరోనా సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో షేక్ బాజీ, అలపర్తి శ్రీను, బొల్లెద్దు మహేంద్ర, చందులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. మరి పేపర్ వృద్ధాశ్రమంలో మరి అందరూ కూడా చక్కగా ఎప్పుడు ప్రతి సాధ్యమైనంత వరకు ప్రతిసారి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. గతంలో వచ్చినప్పుడు మలిపెద్ది వెంకట మురళి గారు చూసి వాళ్ళ తాతయ్య గారు విశ్రాంతి ఉపాధ్యాయులు కుర్తిపూడి వెంకటరామయ్య గారు, అట్లాగే వాళ్ళ అమ్మమ్మ గారు అచ్చుమాంబల గారి జ్ఞాపకార్థం పిల్లలకి ఇవ్వడం చాలా సంతోషకరం. మరి ఇట్లా కార్యక్రమాలు మురళీ గారు లాంటి దాతల సహకారంతో ఈ 17 సంవత్సరాల్లో సుమారు ఈ ఓల్డ్ ఏజ్ వారికే 7,000 నుంచి 8,000 మందికి నూతన వస్త్రాలు కానీ దుప్పట్లు కానీ మరి మండలంలో మేము పంచడం జరిగింది. ఇదంతా కూడా దాతలు, మా కుటుంబ సభ్యులు, మిత్రులు సహకారంతో జరిగింది. మరి ఇట్లా చూస్తే కళ్ళజోడుకు సంబంధించి వాళ్ళకి మరి 7,000 మందికి ఈ 16 సంవత్సరాల్లో చేయడం జరిగింది. మరి విద్యార్థులకి అనేకంగా కార్యక్రమాలు చేసాం.
మరి ఇట్లా చేసే అవకాశం ఎందుకు, నేను కొద్దివాడినైనా అందరూ సహకరిస్తేనే. కాబట్టి ఈ అవకాశాన్ని తీసుకుని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మరి ముఖ్యంగా మన మల్లిపెద్ది జయశ్రీ వాళ్ళ భర్త శ్రీధరు ఇంత ఓపికగా మరి ఈ రోజుల్లో మీ అందరికీ ఓల్డ్ ఏజ్ వారికి సేవ చేయడం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చూద్దాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో జనసేన పార్టీ ఆవిర్భావ విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన జనసేన నాయకులు. నవోదయ 2.0 5 దశలుగా అమలు చేసి అక్రమ నాటుసారా తయారీని నియంత్రించడమే లక్ష్యం. జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ వెల్లడి. రైతులకు వినోదం విఘ్నం లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 29 నుండి జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసిన అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞ మహోత్సవాలు. పట్టణంలో జనసేన పార్టీ ఆవిర్భావ విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన జనసేన నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ HCV న్యూస్.